కడప జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా జంగిటి వెంకట సుబ్బారెడ్డి నియామకం. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ విస్తరణ, పార్టీ బలోపేతానికి పాటుపడతానని కడప జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన జంగిటి వెంకట సుబ్బారెడ్డి అన్నారు. నా ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బాలకృష్ణ యాదవ్, రాష్ట్ర జిల్లా నాయకులకు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ నూతన జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన సుబ్బారెడ్డికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో స్టేట్ కౌన్సిలర్ మెంబర్ కె శ్రీనివాసులు, శ్రీనాథ్ రెడ్డి, చలపతి, పవన్ కుమార్, సురేంద్ర, శారదమ్మ, జిల్లా రాష్ట్ర బీజేపీ నాయకులకు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. సెక్రటరీ హరికృష్ణ గారు ఉండేవారు. ఇంకా మన వాళ్ళు కొద్దిగా 9-10 చెప్తే మనమంతా ఎదురు చూస్తున్న మన నాయకులు ఒకానొక సందర్భంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సంబంధించి రాష్ట్ర పార్టీ పరిశీలకులుగా చేసిన వర్గాల నుంచి అధ్యక్షులు చేశారు. అదేవిధంగా మిగతా అన్ని జిల్లాలకు వివిధ సామాజిక కడప జిల్లాకు సంబంధించి సామాజిక వర్గానికి ఈరోజు అభ్యర్థిగా వారు నిర్ణయిస్తారు. పార్టీలలో ఏదైనా వారికి మంచి జరగకపోతే పక్కనే మళ్ళీ కండువా మారుస్తారు. ఒక విధానం పాటించడం జరుగుతుంది. రాయలసీమ జిల్లాలో ఈ సిద్ధాంతం కోసం, దేశ సమగ్రత కోసం, జాతీయవాదం ఫోన్ చేసి నిష్క్రమిస్తాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మనకి అనేక పోలింగ్ బూతులు ముఖ్యంగా నలుగురు నామినేషన్ వేయడం జరిగింది. అభిప్రాయ సేకరణలో 12 మంది వచ్చిన వాళ్ళ యొక్క ఓటు సంఖ్యను బట్టి నలుగురికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆ నలుగురి గురించి దేవానంద్ గారు ప్రస్తావన చేయడం జరిగింది. వాళ్ళందరిలోకి ప్రధానంగా ఎక్కువ మద్దతు పొందినటువంటి వ్యక్తి మన జే వెంకట సుబ్బారెడ్డి. అమెరికాలో ట్రంప్ కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఈరోజు ప్రాధాన్యత ఏంటంటే అమెరికా అధ్యక్షుడు కూడా మరి అధ్యక్ష బాధ్యత తీసుకున్న వ్యక్తిని శశిభూషణ్ రెడ్డి గారు ఆదినారాయణ రెడ్డి గారి నాయకత్వం, నన్ను జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడానికి సహకరించినటువంటి రాష్ట్ర నాయకత్వానికి, ఇక్కడికి వచ్చినటువంటి ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ శాంతారెడ్డి గారికి, మరియు ఎన్నికల పర్యవేక్షణకు వచ్చినటువంటి దేవానంద్ గారికి, ముఖ్యంగా ఆదినారాయణ రెడ్డి గారికి, మా జిల్లా అధ్యక్షులు గురువైనటువంటి శశిభూషణ్ రెడ్డి గారికి, మన సుబ్రారెడ్డి మరియు సహకరించినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరియు నాతో పాటు పోటీ చేసినటువంటి మిగతా మిత్రులందరూ అందరూ ఒకటే సమానమే. నేను జిల్లా అధ్యక్షుడైనంత మాత్రాన నేను గొప్ప అని కాదు, వాళ్ళు తక్కువ అని కాదు. కొన్ని పాయింట్లలో నాకు ఎక్కువ వచ్చిండొచ్చు, వాళ్ళకి కొన్ని దాంట్లో తక్కువ వచ్చిండొచ్చు. అంతే. అందరము కలిసికట్టుగా అందరము కలుపుకొని పనిచేస్తామని, పార్టీ అభివృద్ధికి ఖచ్చితంగా కృషి చేస్తామని అందరికీ మనవి చేస్తున్నాను, అందరినీ కోరుకుంటున్నాను. మొత్తం జిల్లాలోని అందరి కార్యకర్తలను కలుపుకొని
అందరి సమస్యలు పరిష్కారం అయ్యేటట్లు ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు చెప్పారు. ప్రతి ఊరు తిరగాలి, ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరించాలి. మండల స్థాయిలో నేను మీ అందరి దగ్గరకు వస్తాను. మీ సమస్యలు మా దగ్గరికి ఇచ్చినట్టయితే నా వల్ల కాని సమస్యలను మన ఆదినారాయణ రెడ్డి గారి దగ్గరికి కానీ, శశిభూషణ్ రెడ్డి గారి దగ్గరికి కానీ, ఎవరి దగ్గరికైనా తీసుకొని పోయి మీ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తానని అందరికీ మనవి చేసుకుంటున్నాను. భారత్ మాతా కే, భారత్ మాతా కే.